మెహర్ బాబా వారికి జయమగుగాక. జై బాబా. నిర్గుణమూర్తి నిర్మల తత్వా సద్గుణరూపా సాకారా శాంతి స్వరూపా ఆర్జవచిత్తా భక్తవందితా విష్ణుస్వరూపా వందనమయ్యా. మెహర్ బాబా వందనమయ్యా. మెహర్ బాబా. సూర్యుడు చంద్రుడు ఉన్న కాలము, సూర్యుడు చంద్రుడు లేని కాలము, కాలాతీతము కాల సంయుతము అన్నీ ఒక్కటే నీకగు బాబా. నిర్మల రూప నిత్యస్వరూప. మెహర్ బాబా వారికి జయమగ్గాక. మెహర్ బాబా వారిని గురించి వారి యొక్క అనుయాయులు, భక్తులు, వారిని తెలిసిన వారు వ్రాసిన జీవిత చరిత్ర ఆధారాలుగా మనం ముందుకు వెళ్ళినట్టయితే 1894 ఫిబ్రవరి 25న జన్మ తీసుకున్నటువంటి వారు 1922 నుంచి అవతార కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు అని, 1918 ప్రాంతం నాటికి వారిని మెహర్వాన్ సేఠ్ అని, 1921 నాటికి మెహర్ బాబా అని పిలిచారు అని తెలియడం జరిగింది. కావున వారు నాసిక్ ప్రాంతంలో షేక్ సయ్యద్ వారి చేత మెహర్ బాబా అని పిలువబడ్డారు. సదాశివ్ పటేల్ చేత మెహర్వాన్ సేఠ్ అని చెప్పేసి పిలువబడ్డాడు. వారు మెహర్వాన్ షెరియార్ ఇరానీ అనే లౌకిక నామాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అలౌకికమైనటువంటి ధోరణికి, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వానికి ఆలంబనగా నిలిచి అనేక మందికి 30 సంవత్సరాల్లోపే ఆరాధ్యుడైనటువంటి వ్యక్తిగా రూపొందారు. ఆ గ్రంథంలో వారి యొక్క జీవిత చరిత్రని గురించి పరిశీలన చేసినప్పుడు కానీ, వారి జీవిత పరిణామం గురించి పరిశీలన చేసినప్పుడు కానీ ఒక విచిత్రమైనటువంటి ఘట్టాన్ని మనం చూడవచ్చు. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ ఒక అవతారుడు మానవ స్వరూపాన్ని ధరించడానికి ఎంత బాధలు పడతాడు అనేటువంటిది చెప్పేటువంటి ప్రక్రియ. సామాన్యంగా ఏ ఇతర మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చూసినా, ఏ మహాత్ముల యొక్క జీవిత అధ్యాయాలు చూసినా, వారు మానవ స్థితి నుంచి సమర్థ సద్గురు స్థితికి, అవధూత స్థితికి సాధన ద్వారా, అధిగమనం ద్వారా పొందడానికి ప్రయత్నం చేశారే తప్ప వారెవరూ కూడా పర్వర్దీగార్ స్థితి నుంచి ఒక సామాన్యమైనటువంటి ఒక మానవ స్థితికి రావడానికి చేసిన ప్రయత్నాలను మనం ఎక్కడా చూడం. ఆ విషయాలు మనకు కేవలం మెహర్ బాబా వారి జీవితంలో మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు జరిగింది ఇది? ఏ రకంగా జరిగింది? దీని మీద సాధికారికమైనటువంటి వివరణ ప్రకారముగా 5 గురువులు విశ్వచైతన్యాన్ని కోరుకున్నప్పుడు ఆ విశ్వచైతన్యము మూర్తి భవించి మెహర్ బాబాగా ఏర్పడింది. కావున మెహర్ బాబా నిరంతరము కూడా
మజుబియత్ అనేటువంటి ఒకానొక స్థితిలోనే ఉన్నారు. ఆయన కుత్బ్ సద్గురువు కూడా, తాజ్ కిరీటం వంటి వాడు కూడా. ఈ స్థితి కలిగినటువంటి ఆ మజుబియత్ అనేటువంటి ఒకానొక స్థితి నుంచి ఒక మానవ స్థితికి రావడానికి సోహం స్థితి నుంచి కోహం స్థితికి దిగడం లాంటిది. ఈ పరిణామాన్ని ఎంతో ఓర్పుగా, ఇబ్బందితో, భయంకరమైన అనుభవాలతో తనకు తానే పొందుపరుచుకుంటూ, చెప్పుకోవడానికి ఎవరూ లేక, చెప్పుకన్నా అర్థం చేసుకునేవాళ్ళు లేక, తాను ఆ విశ్వంతో సంభాషిస్తూ ఆ సద్గురువులతో మాత్రమే తన భావాలు పంచుకున్నారు. ఇక్కడ బాబా జానమ్మ అనంతమైన ఆనందాన్ని, షిర్డీ సాయి అనంతమైన శక్తిని, ఉపాసనీ బాబా అనంతమైన జ్ఞానాన్ని వారికి దయచేయగా, నారాయణ గురువు అదే విధముగా తాజుద్దీన్ బాబా వారిరువురు పరోక్షంగా సహాయపడ్డారు అనేటువంటి వ్యాఖ్యానం ఒకటి కనపడింది. ఇక్కడ సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి సప్త భూమికలలో ఒక అవరోహణ ప్రక్రియను మెర్వాన్ షెరియార్ ఇరానీ అనే వ్యక్తి మెహర్ బాబాగా మారడంలో చూడగలము. ఇది ఒక విచిత్రమైన సంఘటన. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, వర్ధమానుడు మహావీరుడయ్యాడు, జీసస్ క్రీస్తు అయ్యాడు, మహమ్మద్ ప్రవక్త అయ్యాడు. కానీ ఇక్కడ అది తిరగబడింది. భగవంతుడు మానవుడయ్యాడు. ఈ భగవంతుడు మానవుడైనటువంటి క్రమం ఇంకో దానికి కూడా సూచనగా ఉంది. మానవుడు ఎలా భగవంతుడు కావాలో దాని ద్వారా సూచించాడు. ఇది ప్రత్యక్షంగా సశరీరమైనటువంటి తన అనుభవాన్ని, తన అనుభూతిని, తన భావాన్ని చెప్పుకున్నాడు. ఇక్కడ మెర్వాన్ అనేటువంటి స్థితి నుంచి మెర్సేట్ అనేటువంటి వారు మెర్వాన్ సేట్ వరకు, మెర్వాన్ సేట్ నుంచి మెహర్ బాబా వరకు వచ్చిన పరిణామం అంతా కూడా మనం తీసుకుంటే 27 సంవత్సరాల్లో మాత్రమే జరిగింది. దీని ప్రకారంగా మనం జ్యోతిషపరంగా కనుక ఆలోచన చేసినట్టయితే, వారు పుట్టినటువంటి సమయం ప్రకారంగా లెక్క వేసుకున్నట్టయితే 18/5/23 సంవత్సరాలకి అది పోయి గురు మహర్దశ ప్రారంభమైంది. ఆ ప్రకారంగా కూడా ఆయన పరమ గురువు కావడానికి కావలసినటువంటి సమయాన్ని ఆ సమయంలో చేకూర్చారు. దీనిలో ఒక్క విషయాన్ని మనం గమనించాలి. బాబా జానమ్మ మెహర్ బాబాతో మాట్లాడుతూ, ఓ నా ముద్దు బిడ్డడా, నీకు ఎంతో పెన్నిధి రావలసి ఉంది, అది నీవే పొందవలసి ఉంది. కానీ అది నేను ఇచ్చేదాన్ని కాదు, నేను ఇవ్వగలిగేదాన్ని కాదు. దాని తాళం చెవి నా దగ్గర లేదు. అది ఉన్న చోటికి వెళ్ళి వెతుకుని నువ్వే తీసుకో అని చెప్తుంది. అక్కడ నిష్పక్షపాతంగా ఆమె తననే పూజించు అని చెప్పలేదు, తననే అనుసరించు అని చెప్పలేదు. కానీ తనను ముద్దు బిడ్డాడు అని చెప్పేసి అంది. ఎంతవరకు వెళ్ళింది అని చెప్పేసి అంటే, షిరీన్ తల్లిగారు, ఆమె తల్లిగారు గోలాండోన్ గారు ఇద్దరూ కూడా బాబా జానమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఘర్షణ వరకు దిగుతారు. షిరీన్ గారు నా కొడుకు అంటుంది. అదే విధముగా అదే బాబా జానమ్మ నా ముద్దు బిడ్డడు అంటుంది. నా కొడుకు నువ్వు ముద్దు బిడ్డలా అంటావు అని చెప్పేసి అంటారు. ఇదే సంభాషణను మనం షిరీన్ తల్లికి ఉపాసనీ బాబాకి కూడా జరిగింది. ఉపాసనీ బాబాని అనేకసార్లు ప్రాధేయపడుతుంది, నా కొడుకుని నా దగ్గరికి పంపించేయి, నా కొడుకు నీ దగ్గర నుంచి రావడం లేదు, నువ్వు ఏమేసి బంధించావో తెలియదు, ఎందుకు బంధించావో తెలియదు అని చెప్పేసి అని అంటుంది. అలాగే బాబా జానమ్మని, నువ్వు ఎందుకు నా కొడుకుని దగ్గరికి తీసుకుంటున్నావు, నువ్వు ఎందుకు మంత్రగతిగా వ్యవహరిస్తున్నావు, ఆ మంత్రాలతో నా కొడుకు వల్ల ఏం సాధించదలుచుకున్నావు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు
ఇద్దరూ చెప్పిన సమాధానం ఒకటే. అతడు విశ్వానికి కర్త, అతడు విశ్వానికి భర్త, అతడు విశ్వానికి హర్త, అతడే మమ్మల్ని దగ్గరికి తీసుకున్నాడు, మేము అతడి దగ్గరికి తీసుకోవడం ఏమిటి అనే సమాధానం షరీన్ అనేటువంటి దానికి అర్థం అవ్వలేదు. ఇక్కడ ఒక సంఘర్షణ, విచిత్రమైన సంఘర్షణ చూడవచ్చు. షరీన్ తల్లి, ఆమెలో ఒక మాతృత్వము తాలూకు మోహం కొనసాగుతుండగా, షరీన్ తండ్రి అయినటువంటి షరియార్లో తాను పూర్వం ఫకీర్ జీవితాన్ని గడపడం ద్వారా ఆ భగవత్ సాన్నిధ్యం పొందడానికి అతను పొందినటువంటి తపన తన కుమారుడు ద్వారా తీరుతుంది అనేటువంటి ఒక తటస్థ భావంతో ఆ దివ్యత్వపు ఛాయల్ని అన్వేషిస్తూ అతడు తన కుమారుణ్ణి ముందు నుంచి భగవంతుడుగానే చూశాడు, భగవంతుడు అంశగానే చూశాడు, భగవంతుడి భావంగానే చూశాడు. కానీ షిరీన్ ఆ రకంగా చూడలేకపోయింది. ఇదే షిరిడి సాయి దగ్గర నుంచి లేదా ఉపాసనీ మహారాజ్ దగ్గర నుంచి, బాబా జానమ్మ దగ్గర నుంచి తాను నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి మెహర్ బాబా వారికి ఉపయోగపడింది. ఇందువల్ల ఆ మోహం అనేది ఎంత చెడ్డదో ఆయనకు అర్థమైంది. ఆ భగవంతుని పట్ల ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. ఆ కారణం చేత అతడికి గురువు గోవిందుడు ఇద్దరు ఒకటే. ఉపాసనీ మహారాజ్ చెప్పినట్టు, ఒక్కసారి నీకు గురువు గోవిందుడు కనపడితే నువ్వు ఎవరికి నమస్కారం పెట్టాలి అని చెప్పేసి అంటే గోవిందుడిని చూపించిన గురువుకి నమస్కారం పెట్టు అంటాడు. ఆ రకమైనటువంటి తత్వాన్ని మెహర్ బాబా వారు అంతపుచ్చుకున్నారు. విషయం అంతా ఆయన గురువే. ఆ రకమైనటువంటి విషయంలో ప్రతి చోట తననే తాను చూశాడు. ఆ అఖండమైనటువంటి ఒకానొక అనుభవం దగ్గర నుంచి, ఆ అఖండమైనటువంటి ఒకానొక స్థితి నుంచి ఆయన ఒక వ్యష్టి స్థితికి రావడం అనబడేటువంటిది అతి కష్టమైపోయింది. అక్కడ నిరహం ప్రవృత్తిగా ఉన్నటువంటి వ్యక్తి అహం ప్రవృత్తిని పంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడే అతడు విశ్వకార్యధురీణుడు అవుతాడు. కర్మపాశం లేనివాడు కర్మపాశాన్ని పొందవలసి వచ్చింది. గుణ నిబద్ధత లేనివాడు గుణ నిబద్ధతను పొందవలసి వచ్చింది. తానే సద్గురువై అందరికీ గురుతుల్యుడైనటువంటి వాడు తానే 5 గురువులను వెతుక్కోవలసి వచ్చింది. తనే అందరి పట్ల కూడా రక్షణగా ఉన్నటువంటి వ్యక్తి తాను తనకు రక్షణ కోసం ఒక తల్లిదండ్రులను కోరుకోవాల్సి వచ్చింది. ఈ విచిత్రం అంతా కూడా ఏమనాలి? ఎవరు ఈ మెహర్ బాబా అనేదానికి సాక్ష్యంగా ఉపాసనీ బాబా మీరు పూజిస్తున్న జొరాస్టరే మెహర్ బాబా అని చెప్పేసి చెప్పారు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ మెహర్ బాబా జొరాస్ట్రియన్ సాంప్రదాయం దగ్గర నుంచి కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాలు దూరంగా ఉన్నవాడు. ఆ సాంప్రదాయంలో గురువుల యొక్క సాంప్రదాయాలు అనేకమైనవి అధిగమించి ఆధునిక యుగంలోకి వచ్చినవాడు. అంటే ఇద్దరి మధ్య 2500 సంవత్సరాలు దూరం ఉంది ఇంచుమించు. ఈ 2500 సంవత్సరాల క్రితం వదిలినటువంటి ఒక జ్ఞాన విభూతిని, విశ్వ విభూతిని, ఆ విశ్వతత్వాన్ని తాను తనదిగా చేసుకొని తానే అయి ఉండి దాన్ని అందరికీ పంచడానికి, సర్వసమానత్వాన్ని కలిగించడానికి, అందరిలో ఒక రకమైనటువంటి జాగరణను తీసుకొని రావడానికి ఈ గురువులు తనని ఉపకరణంగా చేసుకున్నారా, గురువులను తాను ఉపకరణంగా చేసుకున్నాడా అనే ఒక ప్రశ్న అందరికీ తల ఎత్తక మానదు. మెహర్ బాబా యొక్క ఒక స్వస్వరూపాన్ని అతని శిష్యుడు, అతని మిత్రుడైనటువంటి సదాశివ్ అనేటువంటి అతను పూరిలో ఒక మాట అంటాడు. ఇతని పేరు జగత్ నారాయణుడు అంటాడు. జగత్తుకే నారాయణుడు అనేటువంటి విషయాన్ని అక్కడ జగన్నాథస్వామి దేవాలయంలో వ్యక్తం చేశాడు. జగన్నాథస్వామి దేవాలయానికి ఎందుకు పంపించారు ఉపాసనీ బాబా కాశీ నుంచి వారిని అనే ప్రశ్న వచ్చినట్టయితే అతనిలో ఉండే జగన్నాథ తత్వాన్ని మేల్కొల్పడానికి, ఆ జగన్నాథ రథాన్ని తీర్చుకొనడానికి, దాన్నే ఉపాసనీ బాబా చాలా అందమైనటువంటి మాటల్లో గుల్మాయి అనేటువంటి ఒకానొక అహ్మద్నగర్కి చెందినటువంటి ఫార్సీ వనితతో మాట్లాడుతూ, మెహర్ అనేటువంటి అతనికి ఆ రైలు బండికి నేను ఇంజన్ అమర్చిన తర్వాత మీరందరూ భోగీలుగా ఉండి మీరు యథాతథంగా ఆధ్యాత్మిక స్థానాలకి చేరుస్తాను అనేటువంటి విషయాన్ని ఉపాసనీ మహారాజ్ చెప్పారు. ఇక్కడ
మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది షిర్డీ సాయి యొక్క వారసత్వాన్ని ఉపాసనీ బాబా పొందాడు. ఉపాసనీ బాబా వారసత్వాన్ని మెహర్ బాబా పొందారు. మరి షిర్డీ సాయి గోపాలరావు గారి యొక్క వారసత్వాన్ని పొందారు. దాని ప్రకారంగా తీసుకుంటే వెంకూస అని చెప్పేసి పిలువబడ్డటువంటి గోపాలరావు గారి శిష్యుడు షిర్డీ సాయి కాగా, షిర్డీ సాయి యొక్క భక్తుడు, శిష్యుడు, అనుయాయి, అతని యొక్క వారసుడుగా గుర్తింపబడినటువంటి ఉపాసనీ బాబా కాగా, ఉపాసనీ బాబా దగ్గర నుంచి వారసుడుగా వచ్చిన స్థితిలో మరి ఏమిటి గౌస్ సాంప్రదాయం, ఏమిటి చిష్టి సాంప్రదాయం, ఏమిటి జొరాస్ట్రియన్ సాంప్రదాయం, వీళ్ళందరూ ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు, ఏ రకమైన పరంపరను వీళ్ళు బోధించదలుచుకున్నారు అన్న ఒక ప్రశ్న ఎవరికైనా సామాన్యంగా రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఆ పుస్తకంలో వాళ్ళు ప్రచురించినటువంటి విషయాలే, మళ్ళీ కొత్త విషయాలు నేనేమీ చెప్పటం లేదు. అంటే వాళ్ళ ప్రచురణ ప్రకారమే షిర్డీ సాయి గౌస్ సాంప్రదాయానికి చెందినవాడు, కాశీనాథ్ అనేటువంటి అతను ఉపాసనీ మహారాజుగా మారినవాడు, నారాయణుడు దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందినవాడు, తాజుద్దీన్ బాబా చిష్టి సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు. ఈ రకమైన పరిస్థితుల్లో కుల, మత, గుణ, శాఖ భేదములు లేని ఒక నిర్గుణుడైన, ప్రశాంతుడైన, క్షమామయుడైన, ఉదారుడైన, బ్రహ్మణ్యత, శరణ్యత వంటి మహత్వమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ మూలతత్వం ఏవైతే ఉందో ఆ మూలతత్వమే లీలామాత్రంగా ఈ రూపాలన్నీ ధరించింది అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ మహమ్మదీయుడు ఉండడు, పర్షియన్ ఉండడు, ఇరానీ వాడు ఉండడు, క్రైస్తవుడు ఉండడు. అదే మెహర్ బాబా వారి యొక్క మతంలో ప్రధానమైన లక్షణం. మతములకు మూలం ఏదైతే ఉందో, ఆ మతములకు మూలం ఏదైతే ఉందో, ఎక్కడ మతములు కూడా కనపడవో, మతాచారములు అనేటువంటివి లేకుండా ఉంటాయో, మరి దాన్ని ఎలాగ పొందాలి? అహంకారమును దైవత్వముగా మార్చుకొనుట. ఈ అహంకారమును దైవత్వముగా మార్చుకొనడం అనబడేటువంటిది పెద్ద సాధనాక్రమం. ఈ సాధనాక్రమం కోసమే అనేక రకాల మార్గాలు, అనేక రకాల విధానాలు ఏర్పడ్డాయి. వీళ్ళు నిరహం ప్రవృత్తిని పెంచుకొని సోహం ప్రవృత్తి ద్వారా మూలముతో సమన్వయం చేసుకున్నారు. కానీ మెహర్ బాబా వారు సోహం ప్రవృత్తిని వారసత్వంగా తీసుకొని, నిరహం ప్రవృత్తిని సమర్థతగా తీసుకొని, సాహం ప్రవృత్తిని పెంచుకోవడం కోసం గాను అవతార్గా మారారు. ఇది ఒక రివర్సింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఉన్నటువంటి విషయానికి ఒక వికృతంగా కనపడవచ్చు, కానీ అది కూడా సాధన ద్వారా కాకుండా, బోధన ద్వారా కాకుండా మేలుకొల్పడం కోసం గాను వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా చేయాలి సుమా అని చెప్పేసి సూచించడానికే ఆయన, నాకు తెలుసు నేను భగవంతుడిని, నేను ముస్బియత్ స్థితిలో ఎప్పుడూ ఉన్నానని తెలుసు, నేను కుత్బునని తెలుసు, నేను తాసునని తెలుసు, నేను హజరత్నని తెలుసు, కానీ నేను మానవులానే పనిచేయాలనేటువంటి ఒక స్ఫురణను కలిగించుకోవడం కోసం గాను ఆ మానవీయతను పెంపొందించుకోవడంలో దైవత్వ స్పృహతో సదా ఉంటూ నిర్వికల్ప స్థితిని అనుభవిస్తూ సవికల్ప స్థితిలో వ్యవహరించడం అనేటువంటిది ఒక గొప్ప కళ. అది అందరికీ రాదు. అది రాదు అని చెప్పడానికి ఉదాహరణ ఒక్క మెహర్ బాబా మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే మనం అందరం మెహర్ బాబా భక్తులమే అయ్యాం, కానీ మనం మెహర్ బాబా స్థాయికి చేరలేము. ఎందువల్లంటే మనం అహం నుంచి సోహం దగ్గరికి వెళుతున్నాం, వారు సోహం దగ్గర నుంచి అహం వరకు వచ్చారు. ఈ రకమైనటువంటి జర్నీలో రెండు కూడా కలుసుకోనటువంటి రాళ్ళు. మరి అప్పుడు ఎవరైనా వేయవలసిన ప్రశ్న, మెహర్ బాబాని మనం ఎందుకు అనుయాయులు అవ్వాలి, లేదా ఆదర్శప్రాయుడిగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అప్పుడు ఎప్పుడో ఉన్నటువంటి జొరాస్ట్రియన్ మతం అనబడేటువంటిది, ఆ జొరాస్ట్రియన్ మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధానాలు కూడా అనుసరించినటువంటి ఇతడు హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జొరాస్ట్రియన్, ఇరానీ, బౌద్ధ వగైరా భావాలు ఏమీ లేకుండా అన్నీ తనలోనే ఉన్నాయి అని చెప్పడం అనేది గొప్ప విషయం. దీనికి రామనాథ్ పాండే అనేటువంటి పంజాబీ భక్తుడికి, బౌద్ధుడైనటువంటి అతనికి నేనే బుద్ధుడిని సుమా అనేటువంటి భావనని కలిగిస్తారు. మరి
తాను తనతోటి ఆటగాళ్లతో ఆడినటువంటి ఆటల్లో కానీ, కాస్మోపాలిటన్ క్లబ్ లాంటి వాటిని నిర్వహించినప్పుడు కానీ, అతనిలో ఆధ్యాత్మికత రగులుకొన్నప్పుడు అతని యొక్క వాక్కుల యొక్క స్థితి కానీ, ఖోడు అనేటువంటి ఒకనొక మిత్రుడితో అతను వ్యవహరించినటువంటి స్థితిని కానీ, వీటన్నిటినీ కూడా మనం చూసుకున్నట్టయితే అతడు అందరికీ ఆరాధ్యమైన వ్యక్తి అయ్యాడు. ఆరాధ్యమైన వ్యక్తి దేనివల్ల అయ్యాడు? అతని శీలం వల్ల కాదు, అతని నడవడి వల్ల కాదు, అతని యొక్క దివ్యోన్మత్తత వల్ల కాదు, అతని యొక్క ప్రేమాన్మత్తత వల్ల కాదు. అతను సదా నేనే దైవమై ఉన్నానే ఎరుకతో మానవుడిగా జీవించడం వల్ల. మిగిలిన వాళ్ళందరూ మేము మానవులుగా ఉన్నామనే ఎరుకతో మానవులుగా జీవిస్తున్నారు. నేను దైవమనే ఎరుకతో మానవుడిగా జీవిస్తున్నాననేటువంటి వ్యక్తి మెహర్ బాబా వారు. అందువల్లనే మెహర్ బాబా వారు ప్రాతస్మరణీయులు. అనేక మందికి వారు గురువులయ్యారు. ఆ గురువులకు కూడా గురువులయ్యారు. ఆ గురువులు కూడా మెహర్ బాబా వారికి నమస్కరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. చిత్రం ఏమిటంటే, జంషీద్ అనేటువంటి అతని యొక్క అన్నగారి యొక్క ఇంట్లో అతని చిత్రపటాన్ని పెట్టుకుని, మెహర్ బాబా వారి చిత్రపటాన్ని పెట్టుకు పూజిస్తున్నప్పుడు మెహర్ బాబా వారే తన పటానికి తాను నమస్కారం పెట్టుకున్నారు. ఈ రకమైనటువంటి ఘట్టాన్ని కనుక మనం చూసినట్టయితే అక్కడ మెహర్ బాబాకి మానము లేదు, అవమానము లేదు, అభిమానము లేదు, దురభిమానము లేదు, స్వాభిమానము లేదు, అంతఃకరణము లేదు, సవికల్పము లేదు, నిర్వికల్పము లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, అహంకారము లేదు, నిరహంకారము లేదు. అన్నీ లేనటువంటి ఒకనొక మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది మన్ని రక్షించడం కోసం గాను, మనందరినీ కూడా మేల్కొల్పడం కోసం గాను ఆ దివ్య మంజుల నాద విన్యాస ధోరణి ద్వారా తట్టి లేపుతూ హృదయాంతరంగాలలో ప్రవేశిస్తూ ఆ హృదయ వీధులలో ఉండేటువంటి శూన్యాన్ని భగవద్భావనతో నింపుతూ కళ్ళు దుకాణాన్నే మధుశాలగా మార్చి, దివ్యోన్మత్తమైనటువంటి ఒకనొక శాలగా మార్చి, అన్నిటికీ కూడా సమానమైనటువంటి పద్ధతుల్లో, సమానమైనటువంటి విధానంలో పూజా విధానాలు కానీ, భావనా విధానాలు కానీ మిగతావన్నీ కూడా ఉండాలి అనేటువంటి ఒకనొక భావనతో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అనే పేరు లేకుండా దాన్ని ఆచరణలో పెట్టి చూపించినటువంటి వ్యక్తి మెహర్ బాబా వారు. అప్పటికి ఇంకా ఆయన మెహర్ బాబా కాలేదు. 1922 జనవరి తర్వాతనే 1920 నుంచి మాత్రమే ఆయన మెహర్ బాబా అనడం మొదలెట్టారు. 1920కి మునుపు ఆయన మెహర్ సేఠ్ అని మాత్రమే, మెహర్వాన్ సేఠ్ అని మాత్రమే పిలుస్తుండేవారు. ఈ రకమైనటువంటి స్థితిలో ఆయన పరిణామం అంతా కూడా ఏ రకంగా జరుగుతూ వచ్చింది అని చెప్పేసి అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి 3 భూమికలను దాటి, దాని తర్వాత దైవం యొక్క ఎరుక అనేటువంటి ఒకనొక భూమికను దాటి, ఆ తర్వాత ఇన్ఫినిట్ ఎనర్జీ అనేటువంటి ఒకనొక భూమికను దాటి, ఆ తర్వాత నేనే దైవమునై ఉన్నాను అనేటువంటి ఒకనొక స్థితిని ఎప్పుడూ ఆయన అనుభవిస్తూనే వచ్చారు. అందువల్ల ఆయన దాటవలసిన భూమికలేమీ లేవు. ఆయన ఆ భూమికలను దాటి కిందికి దిగి వచ్చాడు. అవరోహణ క్రమంలో మెహర్ బాబా అయ్యాడు, ఆరోహణ క్రమంలో ఆయన పరవర్తీగారు అయ్యారు. అంతే మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ. ఈ భావం ప్రకారంగా చూసినట్టయితే మెహర్ బాబా వారి చరిత్రను మనం ఎందుకు చదువుతున్నాం, మెహర్ బాబా వారి బోధనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మెహర్ బాబా వారి యొక్క ఆశ్రమ క్రమాన్ని ఏ రకంగా మనం అవగాహన చేసుకోవాలి, మెహర్ బాబా వారి యొక్క అనుష్ఠానాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అన్నట్టయితే, నీవు సదా భగవంతుడివై ఉన్నావు, నీవు కేవలం లీలామాత్రంగా మానవుడిగా ఉన్నావు అనేటువంటి ఒక సూత్రాన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నమే మనకి సూత్రప్రాయంగా మనం గ్రహించి మన జీవితాల్లో మనం సమన్వయం చేసుకోవచ్చు. అప్పుడే మనకి అది నిజమైనటువంటి హోంవర్క్ పుస్తకంలా మారుతుంది, ఒక ప్రాక్టికల్ గైడ్గా మారుతుంది. ఇక్కడ ఒక్కసారి మాత్రమే, మొట్టమొదటిసారి ఖోడు అనేటువంటి వ్యక్తికి కుమారుడు కలిగినప్పుడు నా మొట్టమొదటి శిష్యుడు జన్మిస్తాడు అని చెప్పేసి ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకోవడం జరిగింది. అది కేవలం ఒక ఆసుపత్రిలో మాత్రమే జరిగింది. ఆ తర్వాత అతన్ని మెహర్ సేఠ్ అనేటువంటి పేరుతో కావచ్చు, మెహర్ బాబా అనేటువంటి పేరుతో కావచ్చు, వాళ్ళందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. అతడు అధిక శ్రేష్ఠుడు. సదాశివ పటేల్ మొట్టమొదటిసారిగా అతన్ని మెహర్వాన్ సేఠ్ అని చెప్పేసి పిలిచాడు. ఆ తర్వాత మొత్తం కస్బాపేటలో ఉండే వాళ్ళందరూ కూడా మెహర్వాన్ సేఠ్ అని చెప్పేసి పిలుస్తూ వచ్చారు.
అతడు సాధారణమైన కళ్ళు దుకాణం యజమాని కాదు, అతనిలో ఉన్నటువంటి దివ్యోన్మత్తత ఉంది అని చెప్పారు. ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని మనం గమనించాలి. మెహర్ బాబా తన గురువుల్ని ఏ విధంగా గుర్తు చేసుకుంటూ వచ్చారో అదే రకంగా మెహర్ బాబా గురువులు కూడా మెహర్ బాబా అని పరోక్షంలో ఎక్కువ సార్లు చెప్పడం అనేటువంటి జరిగింది. బాబా జానమ్మ తన దగ్గరికి వచ్చేటువంటి అందరికీ కూడా మెహర్ బాబా గురించి చెప్పింది. అదే విధముగా ఉపాసనీ మహారాజ్ కూడా తన దగ్గరికి వచ్చేటువంటి పరిశీలనలందరికీ కూడా మీ వాడే, మీ జొరాస్టరే, అతడే అని చెప్పేసి కూడా చెప్పింది. దానికి చిన్న ఉదాహరణ, అహ్మద్ నగర్కి చెందినటువంటి గుల్మాయి అనేటువంటి ఆమె పెళ్లికి మెహర్ బాబా వారి తండ్రి అయినటువంటి షరియర్ ఇరానీ అనేటువంటి ఆయన వచ్చాడు అని చెప్పేసి ఆమె స్వయంగా చెప్తుంది. ఆమె కొడుకు పిచ్చివాడయ్యాడన్నారే, అతని కొడుకు పిచ్చివాడయ్యాడన్నారే అంటారు ఆమె తన బంధువులతో. అవును, ఆ పిచ్చివాడే ఇతడు అని చెప్పేసి చూపిస్తుంది. అతడి పిచ్చితనం ఎటువంటిది? అదొక దైవోన్మత్తత, ప్రేమోన్మత్తత, భావోన్మత్తత. అది భావమునకు అందని భావము, ప్రేమకు అందని ప్రేమ, గీతమునకు అందని శ్రావ్యమైనటువంటి స్వరము. అది నిత్య నూతనమైనటువంటి ఒకనొక ప్రజ్ఞా పాఠవాలతో కూడుకున్నటువంటి దివ్యత్వ ప్రకర్ష. అది కేవలం ఒక సామాన్యమైన బుద్ధికి అర్థం కాదు. అందువల్లనే ఆయన దాన్ని కేవలం తన అనుభవంగా మాత్రమే మిగుల్చుకొని తనను తాను అందరికంటా తక్కువగా, అందరికంటా కూడా నిర్ణయించేవాడిగా కాకుండా అందరి నిర్ణయాలకి తలవొగ్గినట్టుగా ఉంటూ తాను ఈ విశ్వ సృష్టినంతా కూడా నిర్వహించడానికి, విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొన్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అతడు తనకు దగ్గరైనటువంటి వాళ్ళలో కొంతమందిని మీరు నాకు విశ్వ కార్యక్రమంలో తర్వాత మీరు ఉపకరణాలుగా, పనిముట్లుగా అవుతారు అని చెప్పేసి ప్రత్యేకించి ముందుగానే చెప్పుకున్నారు. అంటే ఇక్కడ అవతార్ మెహర్ బాబా అనేటువంటి ఒక వ్యక్తి కాదు, అదొక సంస్థ. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ముందుగానే తెలుసుకున్నాడు. వాళ్ళకి వాయువు ఉండవచ్చు, వరస ఉండవచ్చు, బంధుత్వం ఉండవచ్చు, ప్రేమ ఉండవచ్చు, మిగతా ఉండవచ్చు. జంషీద్ ఉన్నాడు, అన్నగారే. బెహరాంజీ ఉన్నాడు, మిత్రుడే. బెయిలీ ఉన్నాడు, మిత్రుడే. ఖోడు ఉన్నాడు, మిత్రుడే. కానీ వీళ్ళందరినీ కూడా తను ఏ స్థాయిలో ఎవరెవరితో ఏ విధంగా ఉండాలో ఆ రకంగా తీసుకుని వచ్చాడు. తన దివ్యత్వాన్ని రుచి చూపించాడు. తన యొక్క ఆధ్యాత్మిక భావాల యొక్క విధానాలు చెప్పాడు. తన గజల్స్ ద్వారా, తన పాటల ద్వారా, తన యొక్క భావాల ద్వారా అతను ఎంతో అందమైనటువంటి ఒకానొక విశ్వ ప్రపంచాన్ని పునీతం చేయగలిగినటువంటి ఒకానొక దివ్యత్వాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నాను సుమా, దానికోసమే నేను వచ్చాను అనేటువంటి ఒకానొక సాధనా క్రమాన్ని 27 సంవత్సరాల పాటు ఆయన నిర్వహించారు. 1922 జనవరి వరకు నిర్వహించారు. అంటే ఇదంతా కూడా ఆయనకు ఒక ప్రిపరేటరీ ఫేజ్ అన్నమాట. ఈ ప్రిపరేటరీ ఫేజ్లో తల్లి దగ్గర నుంచి మోహాన్ని వర్జించడం, తండ్రి దగ్గర నుంచి ఫకీర్ యొక్క లక్షణాన్ని గౌరవించడం, బాబాజానమ్మ దగ్గర నుంచి ఆనందమ్మ యొక్క స్ఫురణను పొందడం, షిర్డీ సాయి దగ్గర నుంచి శక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఉపాసనీ మహారాజ్ దగ్గర నుంచి జ్ఞానం యొక్క లక్షణాన్ని సూక్ష్మంతో ఏ విధంగా అవగాహన చేసుకోవాలో తెలుసుకోవడం, తర్వాత తాజుద్దీన్ బాబా వారి దగ్గర నుంచి ఒక సర్వసమత్వంతో కూడుకున్నటువంటి విశ్వమానవ స్థితిని పొందడం, నారాయణ మహారాజ్ దగ్గర నుంచి సాంప్రదాయకమైన కొన్ని భావాలు పొందడం, ఇవన్నీ కూడా మనం వీరిలో చూడవచ్చు. కాబట్టి ఈ పంచగురువుల యొక్క సంకల్పం ఏదైతే ఎంత గొప్పదిగా ఉందో ఆ సంకల్పం నుంచి మెహర్ బాబా అనేటువంటి ఒకానొక ప్రవక్త, ఒకానొక గురువు, ఆయన 2500 సంవత్సరాల క్రితం వ్యాప్తిలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలకు కొత్త రంగు పూసి, కొత్త భావాన్ని తీసుకొచ్చి, కొత్త ఆచారాలుగా మార్చి, మానవుడు మిమ్మల్ని బోధించడం కోసం వస్తున్నాను అని చెప్పకుండా మిమ్మల్ని మేల్కొల్పడం కోసమే నేను వస్తున్నాను అనే విషయంలో ఆ మేల్కొల్పు కోసం వచ్చినటువంటి ఈ ప్రపంచానికి జాగరణ కలిగించేటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి ఆ మెహర్ బాబాని ఏమని పిలవాలి? మేలుకొనుమో తండ్రి, మేలుకొనుమయ్యా, దివ్యత్వతత్వమును అందుకొనవయ్యా, ఆగమంబులలోన శాస్త్రములలోన
అందని విద్యలకు అధికారివయ్యా విశ్వతత్వములోని భావంబులను చూచి జాగరణ చేసెడు భాస్కరుడవయ్యా ఆకాశమును బోలు అనంతతత్వము సాగరమును బోలు గంభీరతత్వము మృదుల మంజులమైన నాదానుతత్వము నీ సొమ్ముగానున్న ఓ గురు కాపాడు. జై బాబా.